అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను తిరిగి 2:30-3 అవుతుంది, ఆకలి అవుతుంది బాగా. అన్నం ఏమైనా ఉందా అన్నాను. లేదండి. నిజం. పర్లేదులే, ప్రభువుకు స్తోత్రం. ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అనలా. నీకు స్తోత్రం, పర్లేదు, ఏమైంది, ధన్యుణ్ణి, ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా, స్తోత్రం. యాడిచ్చాడు? 10 నిమిషాల్లో ఒక సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే అన్నం పచ్చడి వేసుకొని తినేవాడినేమో, ఇక అంతకుమించి పలావాలు చేసుకొని తింటానికి పైసలు లేవులే. 3 హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్నా అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు లేకుండా మనం పోవటం ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళి తాగిరాలేదు తమ్ముడు అంటున్నాను. అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రావిందన్న. అసలు ఇక నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ. సరేలే నాయన పా, టీయేగా, ఏమైంది, ఎవరిస్తే ఏమైనా టీయేగా అనుకున్నా. డబ్బులు లేకపోతే నేను బాగుంది, నా భయం. అవతలోడు కూడా నేను తేలేదన్నంటే పరువు పోయిద్దిగా, ఎందుకు వచ్చిన కూడా. అందుకని నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలోడితో పోతా, లేకపోతే పోను. అడిగి పోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా, ఓతప్పం ఏందో ఇంకా 2-3 రకాలు, 2-3 ప్లేట్లు వచ్చినాయి. ఏం తమ్ముడు ఏంది అంటే, ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది, నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నా ఇంట్లో డబ్బు లేదని, నా ఇంట్లో ఆహారం లేదని, నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు. తను తిని ఇంట్లో పండుకున్నాడు. Download ShareChat.